తెలుగు రాష్ట్రాల్లో నేటితో ముగినున్న ఎన్నికల ప్రచారం ముగినుంది ఇవాళ. ఇక ఏపీలో విస్తృత పర్యటనలతో దుమ్ము రేపింది వైఎస్ఆర్సీపీ. 44 రోజుల్లో 118 నియోజకవర్గాల్లో ప్రచారం చేసే రికార్డు సృష్టించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చివరి 12 రోజుల్లో 34 సభల్లో పాల్గొని క్యాడర్లో ఫుల్ జోష్ నింపారు. 175 సీట్లకు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించింది వైఎస్ఆర్సీపీ. పేద లబ్ధిదారులే తనకు స్టార్ క్యాంపెయినర్స్ అన్న జగన్ మీ ఇంట్లో మంచి జరిగితేనే తనకు అండగా ఉండాలని కోరారు. జగన్ ఎన్నికల ప్రచారం దూకుడుతో ప్రత్యర్థి పార్టీలు పోటీ పడలేకపోయాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ని అడిగి తెలుసుకుందాం. తాడేపల్లి నుంచి రవీందర్, చెప్పండి. 12 రోజుల్లో 34 సభలు, సో రికార్డ్ అని చెప్తున్నారు. ఏ రకంగా చూడాలి? అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినా ఒక రికార్డు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రతిదీ ఒక రికార్డు సృష్టించాయి దేశవ్యాప్తంగా చూస్తే. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా అదే రికార్డుని ఆయన మళ్ళీ నెలకొల్పారని చెప్పుకోవచ్చు. గడిచిన 44 రోజుల్లో చూస్తే దాదాపు 118 నియోజకవర్గాల్లో ఆయన విస్తృతంగా పర్యటన చేశారు. కేవలం గతంలో ఉన్నటువంటి 12 రోజుల్లో చూస్తేనే దాదాపు 34 సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించిన పరిస్థితి కనిపిస్తుంది. అన్నీ తానై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన వ్యవహరిస్తున్న తీరు నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు, రాష్ట్ర ప్రజానీకాన్ని అందరూ కూడా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు గడిచిన 5 ఏళ్ళుగా ఏమైతే చేశారో వాటన్నింటినీ ప్రజలకు వివరిస్తూ పోతూ ఉన్నారు. అట్లాగే రాబోతున్న 5 ఏళ్ళు అంటే తాను మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమేమి కార్యక్రమాలు చేయబోతుంది ప్రజలకు వివరిస్తూ అదే ఒక ఎజెండాగా పెట్టుకొని ఆయన ముందుకు వెళ్తుంటే, తెలుగుదేశం పార్టీ కానీ కూటమి సభ్యులు మాత్రం ఢిల్లీ నుంచి నాయకులు తెప్పించుకొని పర్యటనలు చేసే పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ విమర్శలు వచ్చినా ఏది వచ్చినా సరే కేవలం తాను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి విస్తృతంగా ఆయన పర్యటనలు చేశారు. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ లాంటి వ్యవహారాల గురించి విమర్శలు చేసినప్పుడు కూడా దానికి దీటైన బదులును జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే జగన్ ప్రచార కార్యక్రమాలు సభలు అన్నిటి కూడా ప్రజలు విస్తృతంగా కిటకిటలాడిన పరిస్థితి అయితే ఉంటే, కూటమి సభ్యుల నాయకులకు సంబంధించినటువంటి సభలన్నీ కూడా వెలవెలపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబై మోగిస్తుంది అనేది ప్రచార సభలను చూస్తేనే అర్థమవుతుంది. దాదాపు సగం గెలిచినట్టే అనే పరిస్థితి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. హరి. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.